క్రిస్మస్ అంటే చాలామంది యొక్క ఆలోచన ఏంటి అనంటే, చక్కగా కేక్ కట్ చేయాలండి. చక్కగా చర్చ్ అంతా కూడా డెకరేషన్ చేయాలండి. హౌస్ అంతా కూడా పెయింటింగ్స్ వేపించాలి. చక్కని పిండి వంటలు వండుకోవాలి. బట్టలు కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా మంచి మంచి ప్లాన్స్ వేస్తూ ఉంటాం. చాలా రకరకాల ప్రోగ్రామ్స్‌లో అటెండ్ అవుతూ ఉంటాం. మెగా క్రిస్మస్, యూత్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, వుమన్స్ క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్ ఇవన్నీ కూడా అటెండ్ అవుతూ ఉంటాం. చాలా ఆనందంగా, చాలా ఆహ్లాదకరంగా ఆ రోజులన్నీ కూడా గడిచిపోతూ ఉంటాయి. తర్వాత సంవత్సరం ఎప్పుడు క్రిస్మస్ వస్తదో అని చెప్పి మనం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. మరి క్రిస్మస్ అంటే సంబరాలేనా? క్రిస్మస్ అంటే సంతోషంగా బట్టలు వేసుకోవడం, సంతోషంగా కేక్ కట్ చేయడం ఇదేనా క్రిస్మస్ అంటే అని మనం ఆలోచన చేస్తే, అసలు సిసలైనటువంటి క్రిస్మస్ యొక్క అర్థం ఏంటి అనంటే క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తుని ఆరాధించటం, క్రీస్తుని మన హృదయపూర్వకంగా మహిమపరచటం, ఆయనకి కీర్తిని మనం చెల్లించటం, ఇది అసలు సిసలైనటువంటి క్రిస్మస్ అంటే. క్రిస్మస్‌ని మనం భౌతికంగా ఎన్ని రూపాలలో, ఎన్ని ప్రోగ్రామ్స్‌లో, ఎన్ని ప్రసంగాలలో మనం వినినంత మాత్రాన అది నీ జీవితంలో క్రిస్మస్ కాదు గానీ, నీవు క్రీస్తుని మహిమపరచటం. నా కోసం క్రీస్తు ప్రభువారు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం పశువుల పాకలో ఆయన జన్మించాడు. పశువుల తొట్టిలో ఆయన పరుండ బెట్టబడ్డాడు. సామాన్యమైనటువంటి వ్యక్తిగా నాలాగా ఆయన జన్మించాడు. ఆది మధ్యాంతర హితుడైనటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములను సృష్టించినటువంటి మహాదేవుడు, ఈ సృష్టినంతా కూడా తన మహత్తైనటువంటి మాట ద్వారా కలుగు చేసినటువంటి ఆ మహాదేవుడు నా కోసం ఈ భూమి మీద అడుగు పెట్టడం, ఆహా! ఎంత ఆశ్చర్యం, ఎంత అబ్బురపరిచేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది అని చెప్పి హృదయపూర్వకంగా ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ క్రీస్తు ప్రభువారిని స్తుతిస్తారో, మనస్ఫూర్తిగా ఆయనని ఘనపరుస్తారో, అదండి అసలు సిసలైనటువంటి క్రిస్మస్ అంటే. అలా కాకుండా భౌతికంగా ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని కార్యక్రమాలలో మనం పాల్గొన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభువారు నీ హృదయంలో, నా హృదయంలో జన్మించకపోతే అది క్రిస్మస్ కాదు. కాబట్టి ఈ 2025వ సంవత్సరపు క్రిస్మస్‌లో మీరొక నిర్ణయం తీసుకోండి. ఓ క్రీస్తు ప్రభువు నా హృదయంలో జన్మించండి. నా హృదయంలో మీరు ఉదయించండి. అప్పుడే నాకు అసలీ సిసలైనటువంటి క్రిస్మస్ వస్తుంది అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా అంగీకరించండి. ఆయన జన్మిస్తాడు. మీ జీవితాన్ని మారుస్తాడు. థ్యాంక్ యూ.